పార్లమెంట్లో పోరాడాం, బయట పోరాడాం, పోరాడుతూనే ఉన్నాం. ఈరోజు మీరు చూస్తే తలలేని జోన్ని మనకిచ్చారు. డివిజనే లేదు. విశాఖపట్నం ఆదాయం, ఈ డివిజన్ ఆదాయం నేరుగా ఛత్తీస్గఢ్కి వెళ్తుంది. ఇక డివిజన్ లేకుండా విజయవాడ డివిజన్ క్లబ్ చేసి కడాను ఒక జోన్ ఇచ్చారు నామమాత్రంగా. ఎవరికి కావాలి ఇదని అడుగుతున్నా, మీకు చిత్తశుద్ధి అని అడుగుతున్నాను. ఎందుకు ఇవ్వలేదు, ఇది మా హక్కు అవునా కాదా అని మేము అడుగుతున్నాం. మనమేమి ఇన్ని దయా దాక్షిణ్యాల కోసం అడగలేదు, మన హక్కు కింద అడిగాం. చట్టంలో ఉంది. ఎందుకు ఇవ్వరని మరొకసారి ఈ సభలో నరేంద్ర మోడీని నిలదీస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకొక పక్క మీరు ఒకసారి ఆలోచిస్తే మన ఎయిర్పోర్ట్ అభివృద్ధి కోసం అడ్డం పెట్టాడు, ఫ్లైట్లు రావడానికి అడ్డం పెట్టాడు. ఇప్పుడు భీమునిపట్నంలో భోగాపురంలో ఒక మంచి ఎయిర్పోర్ట్ కట్టుకుందామంటే దానికి కూడా కావాలని అడ్డంకులు సృష్టించిన వ్యక్తి ఈ నరేంద్ర మోడీ గారు. ఎంత మీన్గా ఉన్నాడంటే ఇప్పుడే మమతా బెనర్జీ గారు చెప్పారు, హుందాతనం లేదు, ప్రైమ్ మినిస్టర్కు ఉండవలసిన స్థాయి లేదు, ఒక పద్ధతి లేదు. కడాన విశాఖపట్నంలో ఎయిర్ షో పెడితే లాస్ట్ మూమెంట్లో ఎయిర్ షోకి అన్ని రెడీ అయిన తర్వాత పిఎంఓ ఆఫీస్ చెప్పి ఆ ఎయిర్ షో కూడా లేకుండా క్యాన్సిల్ చేశారంటే, ఉన్న ఫ్లైట్లు వెనకాల తీసుకుపోయాడంటే ఎంత చౌకబారుతనమో మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఉత్తరాంధ్ర 3 జిల్లాలకి, వెనుకబడిన జిల్లాలకి ప్రత్యేక సహాయం ఇచ్చినప్పుడు ఈ 3 జిల్లాలకు కూడా 7 జిల్లాలకు ఇచ్చి 350 కోట్లు మన అకౌంట్కి వచ్చిన తర్వాత మనం విభేదించామనే నెపంతో ఆ డబ్బులు కూడా తిరిగి తీసేసుకున్నాడు. ఇలాంటి నీచమైన మనస్తత్వం ఉండే వ్యక్తి ఈ నరేంద్ర మోడీ. నేను అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ, ఈ నరేంద్ర మోడీకి ఓటు అడిగే హక్కుందా తమ్ముళ్ళు? మన గడ్డ మీద కాలు పెట్టే హక్కుందా అని అడుగుతున్నా. ఈరోజు వస్తే మీరు చూస్తున్నారు, మళ్ళీ మొన్న వచ్చాడు, కర్నూలులో మీటింగ్ పెట్టాడు, రేపు రాజమండ్రిలో మీటింగ్ పెడతానంటున్నాడు. నేను అడుగుతున్నా, మీకు ఓట్లు వస్తాయా అని అడుగుతున్నా. ఏం తమ్ముళ్ళు, ఎవరైనా మన రాష్ట్రంలో ఒక ఓటు వేస్తారా నరేంద్ర మోడీకి, బీజేపీకి? ఎవరైనా సిద్ధంగా ఉన్నారా? మీరు హెలికాప్టర్లో ఫ్లైట్లో వస్తున్నారు కానీ మీ ఫ్లైట్ ఖర్చులు కూడా ఓటేసే పరిస్థితిలో ఈ రాష్ట్రంలో లేరని మరొకసారి హెచ్చరిస్తున్నా. డిపాజిట్లు కాదు కదా, కనీసం నామమాత్ర ఓట్లు కూడా ఎక్కడా రావు. నేను ఒకటే చెప్తున్నాను, నరేంద్ర మోడీ ఓడిపోతేనే దేశం బాగుపడుతుంది తప్ప ఈ నరేంద్ర మోడీ వల్ల ఈ దేశానికి లాభం లేదు లేదు లేదని మరొకసారి తెలియజేస్తున్నా. ఏం సాధించారు మీరు? మమ్మల్ని విమర్శిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి చూడండి, వెస్ట్ బెంగాల్లో అభివృద్ధి చూడండి, ఢిల్లీలో అధికారం లేకపోయినా, స్టేట్ హుడ్ లేకపోయినా కేజ్రీవాల్ గారు అన్నిత్యం పనిచేస్తూ ఢిల్లీని అభివృద్ధి చేయడం కోసం అన్ని ప్రయత్నాలు చేశారు. ఈ దేశంలో ఏ వర్గం హ్యాపీగా ఉన్నారు మీ వల్ల? పేదవాళ్ళకి ఏమైనా వరగబెట్టారా? ₹1 వచ్చిందా? వాళ్ళ జీవన ప్రమాణాలు పెరిగాయా? ఆర్థిక వ్యవస్థ ఏమైనా మెరుగుపడిందా? రైతులు ఏమైనా లాభపడ్డారా? మీరు చెప్పారు ఆ రోజు పెద్ద నోట్ల రద్దీ ఎందుకు చేశారో ఈ ఎన్నికల్లో సమాధానం చెప్పవలసిన బాధ్యత నరేంద్ర మోడీకి ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. 500 ₹1000 రద్దు చేసి 500 ₹2000 తెచ్చాడు. దేనికోసం? వేరే పార్టీలకు ఎవ్వరికీ డబ్బులు ఉండకూడదు, డబ్బులన్నీ వీళ్ళకే ఉండాలి, డబ్బులతో ఓట్లు కొనాలి, మళ్ళీ అధికారం చెలాయించాలనే ఉద్దేశంతోనే ₹2000 పెట్టారు. మీకు నీతి లేదు, పద్ధతి లేదు. విశాఖపట్నంలో ఉండే మిమ్మల్ని అడుగుతున్నా, ఈరోజు దేశం ఏ విధంగా అభివృద్ధి చేశారు? హుదూర్ సైక్లోన్లో మనకు డబ్బులు ఇవ్వలేదు, నామమాత్రంగా ఇచ్చారు. ఏం తమ్ముళ్ళు, మన అభివృద్ధి ఆగిపోయిందా అని మిమ్మల్ని అడుగుతున్నా. విశాఖపట్నం
ఉద్ధృతి కంటే ముందు తర్వాత ఈరోజు మనం బేరే చేసుకునే పరిస్థితికి వచ్చాం. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. మీ దయా దార్శనాలపైన మేము ఆధారపడలేదు. ఈరోజు విశాఖపట్నాన్ని ఒక సుందరమైన నగరంగా, నివాసయోగ్యమైన నగరంగా, ఒక బ్రహ్మాండమైన సిటీగా తయారు చేసే బాధ్యత ఈ తెలుగుదేశం ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నరేంద్ర మోడీకి అదే భయం, బాధ. అహ్మదాబాద్ కంటే విశాఖపట్నం ముందుకు పోతుందని అడ్డంకులు పెడుతున్నాడు తప్ప ఈ వ్యక్తికి ఎప్పుడు కూడా ఫేర్ మైండ్ లేదు. కుటిలమైన రాజకీయాలు, అసూయ. అందుకనే ఏ నాయకులను చూసినా ఏదో ఒక విధంగా దెబ్బతీయాలని ఆలోచిస్తాడు తప్ప ఎప్పుడు కూడా ఒక పద్ధతి లేని నాయకుడు ఈ నరేంద్ర మోడీ గారు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు ఇంతమందిపై చెప్పారు నేను కాపలాదారుడుగా ఉంటానని. ఎవరికి కాపలాగా వస్తున్నారు మీరు? నేరస్తులకి కాపలాగా వస్తున్నారు, అవినీతి పరులకు కాపలాగా వస్తున్నారు. తిరుపతి మీటింగ్లో స్కామ్ ఆంధ్రప్రదేశ్ కావాలన్నా, స్కీమ్ ఆంధ్రప్రదేశ్ కావాలని అడిగిన వ్యక్తి ఇప్పుడు స్కాముల్లో పూర్తిగా ఇన్వాల్వ్ అయిన వ్యక్తిని కాపాడే పరిస్థితిలో ఉన్నాడంటే ఈ ప్రధానమంత్రి యొక్క విజ్ఞత మీరే అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈయన ఎప్పుడు కూడా ఒక స్ప్లిట్ పర్సనాలిటీ. చెప్పేది ఎప్పుడూ చేయడు, చేసేది ఎప్పుడూ చెప్పడు. అన్ని అబద్ధాలు, అసత్యాలే. ప్రధానమంత్రి స్థాయికి తగిన విధంగా విమర్శలు చేయడం, తగిన విధంగా పనులు చేయడానికి అలవాటు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఢిల్లీ కోసం పాటుపడితే కేజ్రీవాల్ గారిని ఎన్ని ఇబ్బందులు పెట్టారు. వెస్ట్ బెంగాల్లో ప్రజల కోసం పోరాడే మమతా బెనర్జీ గారిని ఎన్ని ఇబ్బందులు పెట్టారు. ఆంధ్రప్రదేశ్లో న్యాయం కోసం పోరాడే మనల్ని, మన రాష్ట్రాన్ని ఎన్ని ఇబ్బందులు పెట్టారో ఒక్కసారి మీరు ఆలోచించాల్సిన అవసరం ఉంది. నేను ఒకటే చెప్తున్నా, నరేంద్ర మోడీ గారు మీకంటే మాకు కూడా రాజకీయ అనుభవం ఉంది. ఈరోజు చెప్తున్నాం, భారతదేశంలో నీలాంటి రాజకీయ నాయకుడిని ప్రజలు క్షమించరు. రేపు జరిగే ఎన్నికల్లో గుజరాత్ పంపించడం ఖాయమని మరొక్కసారి హెచ్చరిస్తున్నా.